హాయ్ గాయస్. సో ఈరోజు సంక్రాంతి స్పెషల్ మన తెలంగాణలో అందరికి ఇష్టమైన సకినాలు చేస్తుంది ఇవాళ మా అక్క. సో పూసలంట. సో ఇందులో ఎంత కలపాలి, బియ్యం ఎంత కలపాలి, సో పిండి ఎంత కలపాలి అనేది అక్క మొత్తం క్లియర్ కట్గా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా కోడలు తెలుస్తుంది, అప్పుడే స్టార్ట్ చేసింది. వీడియో స్టార్ట్ కాకముందు మా కోడలు స్టార్ట్ చేసింది. అప్పు ఇక్కడ చూడు బేట, ఇక్కడ చూడు ఇక్కడ చూడు బేట. అరే అప్పుగా తీసి మా చోటా మా పెద్ద కోడలు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లవ్ యూ మామాను. వెరీ గుడ్. షీ ఈజ్ సో యాక్టివ్ అండ్ సో బ్రేవ్ గర్ల్. సో మా అక్క చెప్తుంది. అక్క చెప్పక్క, సో దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి ఎట్లా వాడాలి ఏందనేది సంగతి, దీని కథ ఏందో మొత్తం చెప్పక్క. అలా చెప్పక్క. బియ్యం పిండి ఇంకా ఓకే పప్పు ధాన్యాలు కొంచెం వేసుకోవాలి. ఓకే ఈ వాటర్ ఎందుకు అక్క? ఇవి హాట్ వాటర్ నాకు కూడా తెలియదు. ఓకే ఓకే నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఓకే నైస్. అది కూడా టాలెంట్ మరి. ఇవాళ రేపు హౌస్ వైఫ్ చాలా మంది అది అట్లా కూడా చేస్తారు, మరి కొనుక్కోడు తినడే మరి. ఇంటి పక్క వాళ్ళందరూ అవు ఏం బేట కూడా స్టార్ట్ చేసినా బేట రౌండ్ దా దా దా. సో ఎంతసేపు కలపాలక ఇట్లా? వేడి నీళ్ళు వేసిన తర్వాత ఎంతసేపు కలపాలి? మంచిగా మెత్తగా అయినంత కలపాలా? ఇదేంటిది అక్క? ఇదేంటిది? అచ్చా, ఇది మొత్తం ఆయిల్లో మొత్తం అయినాక కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సర్వ్ చేస్తారా? సో అక్క సకినాలు అయ్యేంత వరకు మనం ఇక్కడ వీడియో తీసుకుందాం. సో మా బావ డైలీ డ్యూటీకి వచ్చి ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. ఇది మ్యారేజ్ ఫోటో. సో ఇది 42 inches టీవీ. ఇది మా బావది బైక్. ఇది మన హైతర్ బండి. నేను ఛార్జింగ్ బండి తీసుకున్నా, మ్యాగ్నస్ EX. దాని తర్వాత మా బావ తీసుకుండు. రోజు దీని మీదనే ఎయిర్పోర్ట్ పోయేస్తాడు. ఇది మన సింధులో ఎయిర్పోర్ట్లో చేస్తాడు, రాజ్య ఎయిర్పోర్ట్లో. ₹1,00,000 జీతం. ఏం చేస్తాం అట్లా, మేమైతే గరీబోని నేను. సో ఇది మా బావ మా అక్కకు కుటుంబిషన్ గిఫ్ట్ ఇచ్చిండు, కానీ దీనికి పెద్ద చరిత్ర ఉన్నది. స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు అయితే ఒక్కసారి కూడా ఏం ఇందులో స్టిచ్చింగ్ చేయదు, జస్ట్ అట్లా డెమోకి పెట్టుకుంటుంది ఇట్లా అంతే, ఎగ్జిబిషన్ టైప్. కానీ ఇప్పుడైతే బట్టలు ఘోరంగా కుడుతుంది అక్క. అయితే చెప్పాక ఈ కుటుంబిషన్ గురించి చెప్పు అక్క, చెప్పక. వావ్, ఘోరంగా డైలాగ్. ఫోన్ నువ్వు వాడుకోవద్దు, ఫోన్ నువ్వు వాడుకోవాలి. బాగుంది ఫ్రెండ్స్, విన్నరా? సో యూట్యూబ్లో నేర్చుకొని బట్టలు ఎట్లా కుట్టాలో, స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో అట్లా నేర్చుకొని ఇప్పుడు అన్నీ కుడుతున్నాను అన్నట్టుగా. సో గైస్, దట్ ఈస్ ద కాల్ పట్టుదల. ఇది మా బావకు మా అక్కకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఇంట్లో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ మా బావ ఎంతో కష్టపడి కొన్నాడు. ఇది ఫస్ట్ సాలరీ ఈ ఫ్రిడ్జ్కి పెట్టి కొన్నాడు. అక్క ఏమున్నాయి అక్క ఇందులో? కాకరకాయలు, కుండ, టమాటాలు అన్నీ ఉంటాయి. ఇందులో స్టాక్ ఉంటాయి, ఎప్పటికీ స్టాక్ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్లో. అయితే దేవుడు అట్లా ఇచ్చిండు అన్నట్టు. షీస్ మై చోటా కోడల్. దుమ్ము లేపుతుంది. ఇక బేట ఇటు రాబేట, మంచిగా ఆడుకుంటుంది, ఎవరు ఇబ్బంది పెట్టదు. హాయ్ చెప్పు బేట, హాయ్ చెప్పు. చెప్తా నెక్స్ట్ చెప్తుంది. అక్క సకినాలు ఎంతవరకు వచ్చింది?
ఈ సైకిల్ కూడా నేను నా కోడలికి పెద్ద కోడలికి గిఫ్ట్ ఇచ్చిన నేను. ఓజీ శంషాబాద్. ఓజీ అంటే పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఓజీ అంటే నాకు కూడా తెలియదు. ఇంకా ఈ గోడలకైతే ఈ బొమ్మలు అయితే మా కోడలు వేసింది మా బావ సపోర్ట్తోని. ఈ ఫొటోస్కి అయితే ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దగా ఉంది, అందులో నేను మీ ఉంటా. మా అక్క కాలేజ్ ఫోటో, వీళ్ళు మా బావాల తరగలు అంటే మా అక్క అత్తమామలు. సో ఈ ఫోటోలు అనేది జస్ట్ గోడకు ఉన్నాయి, కానీ దీని వెనకాల చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అమ్మ బాయ్ బాయ్. సో ఇవి వచ్చేసి మా కోడలు ఐడి కార్డు, ఇది బ్రూక్ ఫీల్డ్లో చదువుతుంది. బాగా ఐడి కార్డు ఇది. అక్క దీని గురించి చెప్పాక, ఈ సెలబ్రేషన్స్ ఇంత పెద్ద కార్డు వచ్చింది అక్క. ఇది రన్ అన్విండ్ ఎంజాయ్ అంటే ఫస్ట్ వచ్చిండా. మా బావ అయితే టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. ఇట్లా ఇంకా చాలా మెడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రైజ్ ఉన్నాయి, కానీ అన్నీ ఎక్కడ పెట్టుకున్నారు. కానీ ఇది ఏమంటారు ద బెస్ట్ కాబట్టి ఇక్కడ పెట్టించారు అన్నట్టు. అక్క ఎంతవరకు వచ్చింది పూసలు? అయిపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. మనం అంతవరకు మన ఇల్లు టూర్ చూసినాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అక్క. ఇక అందుకే మీకు స్టవ్ చూపించిన. ఇది వచ్చేసి ఎలకల బోన్. ఇది ఎలకలు పడుతున్నాయి అక్క ఇందులో. ఎన్ని పడ్డాయి? ఓకే ఓకే స్టార్ట్ చేయక్క. ఇక మన వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకెంతసేపు నాయన ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాడు, కానీ ఇంకా ఈ పూసలు చూపిస్తున్నాడు అని చెప్పి అందరు వెయిట్ చేస్తున్నారు. దా పెట్ట దా దా కమ్మన్ కమ్మన్. మా అప్పు కనుక అయితే కోపం వస్తే మాత్రం కింద పడుడే. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్, నేనే గిఫ్ట్ ఇచ్చిన అక్కలకు. చిన్న మొక్క ఉన్నప్పుడు ఇచ్చిన, ఇది చూడు సెట్ అయిపోయింది. సో అక్క ఆయిల్ వేసినావు అక్క? ఎన్ని లీటర్లు వేసినావు? సో ఎట్లా మరి ఇప్పుడు అది 5 kgsలో ఎంత? 2 లీటర్స్ ఆయిల్ వేయాలా? అంటే తక్కువ పడచ్చు ఎక్కువ పడచ్చు. ఓకే ఓకే. ఇదే ఏందక్క దీని పేరేంటిది? అచ్చా చారే. అవి అవి ప్లేట్స్ కదా, ఆ ప్లేట్స్ ఏ హోల్స్ ఉంటే దానిలోకి వెళ్ళి ఆ సైజులో, ఆ సైజుతోనే అట్లా వస్తా అన్నట్టు. ఓకే ఓకే ఓకే. 4-5 ఉన్నాయి కదా. ఓకే ఆయిల్ వేడైనాక ఇందులో మనం పిండి పెట్టి దానిలో ఒత్తుడే ఇక. అక్క ఇప్పుడు బాకును నీకు ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా చెప్పండి అక్క. అంతేనా? అదే హ్యాపీ మూమెంట్ కావచ్చు ఇక. అంతే ఇక కడుపు నిండా తింటే మీకు హ్యాపీ ఉంటుంది ఇక. ఓకే. సో ఆయిల్ గరం అవుతుంది, అన్ని పిండి రెడీ అయినాయి. దీన్ని ఏమంటారు, ఇది కూడా రెడీ అయింది. షేపర్ ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అయిపోతే తినడమే ఇక మనం. ఇంకోటి మీకు మెయిన్ చూపెట్టాలి, ఇది వచ్చేసి మొత్తం ఇది అక్క మొత్తం స్క్రాప్ ఇది కాదు కాదు స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ ఇది హైదరాబాద్లో స్టోర్ రూమ్ ఇట్లే ఉంటుంది మరి. ఇది వచ్చేసి మా కోడలు వేసింది, ఇది బ్లిస్సీరా అని ప్రిన్సెస్ అట. ఇదేంటి రాంబస్, ట్రయాంగిల్, లెఫ్ట్ యాంగిల్ అన్నీ వేసింది. అన్నీ తిట్ట పనులు చేస్తుంది మా కోడలు. ఇది కూడా హ్యాపీ క్రిస్మస్ అని కూడా వేసింది మొన్న క్రిస్మస్ రోజు. సో ఇక్కడ ఒకటి మెసేజ్ పెట్టుకున్నాం, యెహోవాను బట్టి సంతోషించు, ఆయనని వాంఛన తీర్చు. Take delight in the Lord and he will give you the heart's desire. అక్క ఇది బాగుంది అక్క ఇది. సో ద పూసల్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఓకే సో ఇట్లా వేసుకోవాలన్నమాట ఇది. జాగ్రత్త తీసుకోవాలి, చేయి మీద పడుతుంది. మరి తుడుచుకోవాలి అక్క ఇదంతా. ఓకే ఓకే
మళ్ళీ ఆయిల్ వేస్తారు ఎట్లయితే మళ్ళీ ఆ పొట్టిది ఏడిస్తే ఇక పొట్టిది ఏడిస్తే పని అయినట్టే ఇక. ఏమైందిరా మమ్మ సకినాలు చేస్తుందిరా, సకినాలు పూసలు చేస్తుంది, మనం తిందాం సరేనా? సరే అంట. సరే సరే నథింగ్ నథింగ్ నథింగ్, టేక్ ఇట్ హ్యావ్ ఇట్, షేక్ గుడ్ గర్ల్. సో ఇది నెక్స్ట్ బ్యాచ్కి రెడీ ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది కూడా. మెల్లమెల్లగా కోరస్ ఇస్తుంది కూడా. మా అక్క అయితే సామాన్లు అన్నీ ఇట్లా ఆర్డర్ వైజ్గా పెట్టుకుంటుంది. మా బావ 5 years చదువుకుంటాడు, వచ్చి మా అక్కకి చెప్తాడు, ఇట్లా అన్నీ ఆర్డర్ వేసుకుంటాయి. బౌళ్ళు, డబ్బాలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పెట్టుకుంటుంది మా అక్క. ఎంతవరకు వచ్చింది అక్క? రైట్, ఇట్స్ గోయింగ్ టు ఫినిష్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ ఇట్. వావ్. సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్, చూసిరుగా ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ అక్క చెప్పింది కదా, ఏది మనం బియ్యం ప్లస్ మైదా పిండి అండ్ మినప్పప్పు, ఏంటిది అది శనగపిండి, సారీ శనగపిండి, బియ్యం, నువ్వులు, ఇంకా మినపప్పు, పసుపు, కారం, ఓమా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని వేడి నీళ్ళలో కలుపుకొని ఇట్లా మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. నేనైతే లక్కీ ఫెలో అండి. నేనైతే మా అక్క అయితే మంచిగా చేసి పెడుతుంది, మా బావ మేమిద్దరం మంచిగా తింటాం. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అక్క చెప్పక్క. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మా తమ్ముడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.